హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బీరకాయ ఎగ్ అయితే చేస్తున్నాను. సో, ప్రాసెస్ ఏంటో చూసేయండి. మీకు నచ్చినవి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఫస్ట్ వచ్చేసి 2 బీరకాయలు, నెక్స్ట్ 3 ఎగ్స్ అయితే తీసుకోండి. 3 పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ అయితే తీసుకోండి. అవి మంచిగా బీరకాయ అయితే మంచిగా పీల్ తీసేసుకొని మంచిగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా 1 మినిట్ ఉడికాక మళ్ళీ దాంట్లోనే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే దాన్ని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. దాంట్లోనే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసుకొని ఉడకనివ్వండి. చూడండి ఇలా ఉడికేసాక దాంట్లోనే కొంచెం అల్లం, పసుపు మంచిగా పచ్చివాసన పోయేదాకానైతే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే ముందు తీసుకున్న 3 ఎగ్స్‌ని అయితే కొట్టేసుకుందాము. 3 ఎగ్స్ కొట్టేసాక ఒక 3 మినిట్స్ అయితే మంచిగా క్యాప్ పెట్టేసుకొని ఉడకనివ్వండి. చూడండి ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. సో, ఒకసారి అయితే వాటిని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత మీకు సరిపడేంత కారము, సరిపడేంత సాల్ట్‌ని అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక లాస్ట్‌లో గరం మసాలా వేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఎంతో టేస్టీకరమైన బీరకాయ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.